సో అంటే ఇందులో సినిమాల్లోని సన్నివేశాలే కాకుండా ఆఫ్ స్క్రీన్ సన్నివేశాలు కూడా ఉంటాయి బయోపిక్. సో మరి మీకు తెలిసినప్పుడు మీరు మళ్ళీ మీ తాతగారు మూవీస్ అన్ని పెట్టుకుని హోంవర్క్ ఏం చేశారు? అంటే ఆయన ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూశాను, ఆయన పాత ఇంటర్వ్యూస్ చూశాను. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఏంటంటే న్యాచురల్గా యాక్ట్ చేయాలి, ఆయన క్యారికేచర్ చేయకూడదు, మరీ ఇమిటేట్ చేయకూడదు, మరీ మేనరిజమ్స్ ఇవన్నీ కొన్ని ఆయన స్టాండర్డ్ మేనరిజమ్స్ ఉన్నాయి కొన్ని, అవన్నీ కొంచెం లిమిట్లో పెట్టి కంట్రోల్డ్గా ఒక బ్యాలెన్స్డ్గా చేయాలనే దాంతో లిమిటెడ్గా హోంవర్క్ చేశాను. అంటే మరీ ఐ నెవర్ ట్రై టు ఇమిటేట్ హిమ్, దట్ వాజ్ నెవర్, వీ నెవర్ వాంటెడ్ టు డూ దట్. జస్ట్ లైట్ టచెస్ సీన్స్ ఉంటే వెరీ సటిల్. అదే ఒక చిన్న సీన్ ఆయన ఇంటికి భోజనానికి వెళ్తాను, సరే ఆయన ఎందుకు ఏంటి ఇలా దీనికి వచ్చామంటే అది కాదు బ్రదర్ అని ఇంకోటి చెప్పడం, బయట ఇద్దరు సిగరెట్ కాల్చుకోవడం, సో న్యాచురల్. అప్పుడు చిన్నట్టు మాత్రం లీక్ చేసేస్తాను, ఏమిటో బ్రదర్ నువ్వు పెద్దవాళ్ళు కలిస్తే గౌరవపరిచినట్టు, మన అది చిన్నవాళ్ళ ముందు తాగితేనేమో వాడిని ప్రోత్సహిస్తున్నట్టు, పిల్లల ముందు అయితే వాడిని అలవాటు పడుతున్నట్టు, మరి చేతులు కాకుండా చిన్నపై ఎవరితో కాకుండా ఎక్కడ తవ్వుతాం, ఎవరితో తవ్వుతాం బ్రదర్ అంటే అంటాడు సముజీవులతో, నీతో తవ్వుతాను లేకపోతే నేను ఒక్కడే తవ్వుతాను అంటే అయిపోతుంది. ఆయన జనరల్గా నాన్నగారికి అలవాటు, ఆయన 2 పీకుల్లో ఒక సిగరెట్ అయిపోయింది. ఆ రోజు షూటింగ్ అంటే సిగరెట్ కాల్చాలంటే మాత్రం ఒక 5 ప్యాకెట్లు అయిపోయింది. షార్ట్ గ్యాప్లో కూడా పట్టుకుని 2 పీకులు సగం అయిపోయింది, సగం మళ్ళీ బాయ్ మళ్ళీ వేసుకున్నారు, మళ్ళీ షార్ట్కి ఒక 2-3 షార్ట్కి ఒకటేనండి. ఆయన నాగేశ్వరరావు ఎప్పుడు సింగిల్ టేక్ ఆర్టిస్ట్, నో సెకండ్ టేక్స్ ఇన్ దర్ లైఫ్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్. సో అట్లా. సో ఫస్ట్ అసలు యాక్చువల్గా మీ పోస్టర్ రిలీజ్ అయిందే సుమంత్ యాజ్ ఏఎన్ఆర్ గారు అనేది, ఆ సిగరెట్ పోస్టర్ రిలీజ్ అయింది అండ్ దే వాస్ ట్రెమెండస్ రెస్పాన్స్. అబ్బా అచ్చు ఏఎన్ఆర్ గారు లాగే ఉన్నారు, రైట్? అవును, ద ఒరిజినల్ పిక్చర్. పొద్దున చుట్ట రాత్రి పడుకున్న ముందు చుట్ట వాయిస్ కోసం. ఓకే, సో అంటే మీ తాతగారు మీకేమన్నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారా ఎన్టీ రామారావు గారితో ఎక్స్పీరియన్సెస్? సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నారా? అంటే చాలా వరకు అవన్నీ ఎన్నో షేర్ చేశారు, అంటే ఇప్పుడు అన్నీ పెట్టలేము సినిమాలో, కానీ నాకు ఐ థింక్ సినిమాలో అన్నిటికన్నా ప్రెషస్ మెమరీ ఏంటంటే ఈ సినిమాలో తెలియని విషయాలు చాలా నేర్చుకున్నాను మనం చేసే సీన్స్లో. ఎందుకంటే తాత ఎన్నో చెప్పారు, కానీ అది కాకుండా ఇది నిజంగా జరిగిందా రామారావు గారి మధ్య నాకే తెలియకపోతే ఇంకా ప్రజలు అందరికీ షాక్ అయిపోతారు. అంటే కొన్ని విషయాలు మీకు కూడా తెలియదు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయాలు నాకు తెలియదు మీకు తెలియదు కొంచెం. అంటే అక్కడ మెడ్రాసు ఇక్కడ నేను ఇక్కడ రావడం, మళ్ళీ ఆయన అక్కడ ఉండడం, నాగేశ్వరరావు ఆయన అక్కడ ఉండడం, ఫస్ట్ నాగేశ్వరం ఇనిషియేటివ్ మంచి సీన్స్ ఉన్నాయండి. అసలు ఇండస్ట్రీకి రావడానికి బ్యూటిఫుల్, అసలు ఒకదానికి లింక్.